సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా ఎమ్మెల్యే వాహన శ్రేణిపై దాడికి తెగబడ్డారు. మావోయిస్టుల దుశ్చర్యలో భాజపా ఎమ్మెల్యే భీమా మాండవితో పాటు 4 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. తొలిదశ పోలింగ్కు 2 రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన ఛత్తీస్గఢ్లో కలకలం రేపింది. బాచెల్లి ప్రాంతం నుంచి కొవ్వకొండ ప్రాంతానికి ఎమ్మెల్యే వాహన శ్రేణి వెళ్తుండగా శ్యామగిరి హిల్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని ఒక వాహనాన్ని ఐఈడీతో పేల్చివేసిన నక్సల్స్ అనంతరం వాహనాల్లో ఉన్న వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎమ్మెల్యే 4 భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. బస్తర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి దంతెవాడ వస్తుంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశలో ఏప్రిల్ 11వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మావోయిస్టుల దాడి నేపథ్యంలో దంతెవాడలో భద్రతా పరిస్థితులపై ఎన్నికల సంఘం సమీక్షించనుంది.